జై శ్రీరామ్, వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ బై రా. హాయ్ మామా, వీడేంటి ఇంత ఆనందంగా ఉన్నాడు అని అనుకుంటున్నారేమో కదా. ఏం లేదు మామా, నేను 2 ఏళ్ల నుంచి వెయిట్ చేస్తున్న మూవీకి అయితే వెళ్తున్నాను అనమాట. ఈ రోజు నేను 2 ఏళ్ళు ఏంటి మూవీ కోసం వెయిట్ చేయడం ఏంటి అనుకుంటున్నారా? నేను ఇప్పుడు వెళ్ళబోయే మూవీ పేరే డిమాన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాస్టిల్ మామా. ఇది ఒక యానిమేటెడ్ సిరీస్. ఏంటి యానిమే మూవీస్ కూడా థియేటర్ లో ఆడతాయా అంటే ఆడతాయి మామా. మూవీ మాత్రం ఫుల్ హైప్ తో రిలీజ్ అయింది మామా. ఈ మూవీకి ఎంత హైప్ ఇచ్చినా తక్కువే. థియేటర్ అయితే 90% ఆక్యుపెన్సీ ఉంది మామా. పరిగెడుతున్నారు చూడండి, ఇంకా స్టార్ట్ అవుతుంది మూవీ. టైటిల్ పడతానే అరుపులు అయితే మామూలుగా లేవు మామా. అసలు థియేటర్ మొత్తం ఈ యానిమే అనే లోకంలోకి నేను ఎలా వెళ్ళానంటే, నేను డిప్లొమా ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు నాకు ఫ్రెండ్ ఉన్నాడు. వాడు ఇదే యానిమేలో నుంచి సీజన్ 1 అయితే చూస్తుండే మామ. వాడి పక్కన కూర్చొని నేను చూస్తుండే అనమాట. వాడు జపనీస్ లో చూస్తుండే, కింద సబ్ టైటిల్స్ పడుతుండే. మనకు అప్పటికి ఇంగ్లీష్ రాదు కదా, ఏలిముద్ర. వాడు స్టోరీ ప్రతిసారి ఎక్స్ప్లెయిన్ చేస్తుండే మామ, ఏం జరుగుతుంది ఏం కథ అనేది ఇంగ్లీష్ లో చదివి. నేను అలా ఈ లోకంలోకి అయితే ఎంటర్ అయిపోయాను. అదే సినిమా అయిపోయి థియేటర్ నుంచి బయటకు వచ్చాను. మూవీ అయితే అరాచకం మామ, అసలు పేరు పెట్టేకి లేదు. యానిమేషన్ అయితే పీక్స్ లో ఉంటుంది మామ. బయట చూస్తే వాన పడుతుంది, నాకు చూస్తే ఆకలి అవుతుంది. అందుకే చెక్ పోస్ట్ మొబైల్ క్యాంటీన్ లో దోశ అయితే పార్సల్ కట్టించుకున్నాం మామ. పీజీకి వెళ్ళి తిందామని. నెక్స్ట్ వీడియో మళ్ళీ కద్దాం. ఓకే బాయ్.